నా గురించిన న్యూస్ ఆ మినిస్టర్ దగ్గరికి చేరినప్పుడు అది ప్రతిపక్షం వాళ్ల పనేమోనని అప్పుడు నేను అనుమానించాను. కాని మనకి శత్రువులు బయట లేరు, మనతో పాటే ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. ఆ మణిమారన్ని అగ్నిదేవ్ కలవడం వల్ల తెలిసింది. మనం వెతుకుతున్న నల్లదూడ ఆ మణిమారనే. ఏదో నిజాయితీ న్యాయం అని మాట్లాడుకుంటూ భగవద్గీత చదవడానికే పనికొస్తాడని తప్పుగా అంచనా వేశాను. కానీ రహస్యంగా వాడు మనకే శకుని లాంటి పని చేసి పెట్టాడు. ఆ ముసలాడి గురించి తర్వాత చూద్దాం. ముందా రాజుతో పాటు అగ్నిదేవుని లేపేయండి. వాళ్లతో పాటే ఈ మ్యాటర్ క్లోజ్. అక్క, మనం మణిమారం జోలికి వెళ్తే అందులో సీఎం ఇన్వాల్వ్ అయిపోతాడు. సీఎం ఇన్వాల్వ్ అయ్యాడంటే కొంచెం ఏంటి? సీఎంతో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మాత్రం నువ్వు చెయ్యి. నాకే సలహాలు ఇచ్చే పని నువ్వు పెట్టుకోకు. అర్థమైందా? సరే అక్క. చెక్ చేసావా? అన్ని ఫుటేజ్లు తరువుగా చెక్ చేశాను గురు, కానీ అరుణ కమిషనర్ని కలుసుకునే లేదు. చూద్దాం పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆ ఫుటేజ్ ఒకసారి ప్లే చేయండి. అరుణ మర్డర్కి 3 రోజుల ముందు నుంచి ఉన్న ఫుటేజ్ని ప్లే చేయండి. ఓకే సార్. ఫ్రీజ్ చేయండి. టైట్. జూమ్ ఇన్ టైట్. గురు, అతను దిలీప్ గురు, అరుణ వాళ్ళ అన్న. ఆ తర్వాత కంటిన్యూగా ప్లే చేయండి. గురు, కమిషనర్ని మీట్ అయ్యాడు. సార్ నమస్తే సార్. సార్ మీరే ఎలాగే నా చెల్లెలను కాపాడాలి. తన పరిస్థితి తెలుసుకోకుండా ఏంటంటే చేస్తుంది. నేనేం చెప్పినా కూర్చో. ఇప్పుడు చెప్పు. సార్ నా పేరు దిలీప్ సార్. నేను ఒక మెడికల్ రిప్ని. నాకు అమ్మా నాన్న లేరు సార్. నేను నా చెల్లెలు మాత్రమే. నా చెల్లెలు ఒక ప్రైవేట్ ఛానల్లో న్యూస్ రైడర్గా పనిచేస్తుంది సార్. గత 2 రోజుల క్రితం మినిస్టర్ శకుంతలాదేవికి వ్యతిరేకంగా ఏదో పెద్ద ఆధారం దొరికినట్టు, అతి త్వరలో దాన్ని మీడియాలో పబ్లిష్ చేయబోతున్నట్టు తను తన ఫ్రెండ్ సూర్య మాట్లాడుకోవటం నేను విన్నాను సార్. ఎంతగా తను సొసైటీకి మంచి పని చేస్తున్నా ఆవిడొక మినిస్టర్ కదా సార్. వాళ్ళ రాజకీయ బలం, అధికార బలం అన్నింటినీ ఎదిరించి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏం చేయగలను సార్. నేనెంత చెప్పినా నా చెల్లెలు వెంటలేదు సార్. నేను లోకల్ పోలీసులు ఎవరిని నమ్మలేకపోతున్నాను. అందుకే తిన్నగా మీ దగ్గరకు వచ్చాను సార్. మీరే సార్ ఎలాగైనా నా చెల్లెలకి ప్రొటెక్షన్ ఇచ్చి ఈ గొడవ వల్ల తన ప్రాణానికేం కాకుండా కాపాడాలి సార్. నేను చూసుకుంటానులే, వెళ్ళు. సార్ థ్యాంక్స్ సార్. సార్ నా చెల్లెలు అంటే నాకు ప్రాణం సార్. ఈ విషయం దయచేసి ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను.